వైఎస్ జగన్ నిరుద్యోగులు పొట్టగొడుతున్న వైఎస్ జగన్ నిరుద్యోగులు పొట్టగొడుతున్న వైఎస్ జగన్ ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమలపై కోర్టుకు వెళ్తున్న జగన్ ఐటీ కంపెనీలపై కోర్టుకు వెళ్ళడం ఐటీ కంపెనీలపై జగన్ కోర్టుకు వెళ్ళడం ఐటీ కంపెనీలపై జగన్ కోర్టుకు పోవడం నిరుద్యోగుల కడుపు పడుతున్న వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ వైఎస్ జగన్ మా జాబ్స్ అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మా జాబ్స్ అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి మా జాబ్స్ అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఐటీ కంపెనీలను ఈ రాష్ట్రంలో తీసుకురావడంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు. అయితే వీటి మీద అత్యంత దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు వేయడం అనేటువంటి దాన్ని మేము ఆర్ఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఒక నిరుద్యోగ అవకాశము ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలు లేకపోయినా ఇవాళ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ఎసురు పెట్టేటువంటి కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా అజ్ఞానానికి సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఏవైతే 4 కంపెనీల మీద కోర్టుకు వెళ్లారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టుకు వెళ్ళినటువంటి అంశాల మీద ఎనికి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల మీద సీతకన్ను వీడాలి. అమ్మ పెట్టదు అడగదిన సందంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇట్లాంటి చర్యలను ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను ఈ జగన్మోహన్ రెడ్డి కూడా స్వాధించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల మీద, యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల మీద సీతకన్ను వేస్తూ కంపెనీలు అడ్డగిడుతూ హైకోర్టులో పిల్స్ వేస్తుంది. ఇవాళ టీసీఎస్, కాగ్నిజెంట్, రహేజా, సత్వా లాంటి కంపెనీలు ఇవాళ రాష్ట్రానికి వస్తుంటే వాటికి భూములు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి యువత మొత్తం ఆశలు పెట్టుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యువతకు ఉద్యోగాలు రాకూడదు, అభివృద్ధి చెందకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ హైకోర్టులో పిలిచి వేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో ఎలాగో మా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు, కనీసం కూటమి ప్రభుత్వంలో మాకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటే అడ్డుకుంటున్నారు మీరు. దయచేసి మీకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు ఏదైతే టీసీఎస్, సత్వ, రహేజా, కాగ్నిజెంట్ లాంటి కంపెనీల మీద మీరు వేసినటువంటి బిల్లులు వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యువత మొత్తం అగ్నిగుండంగా మార్చేస్తుంది. మీ ఇళ్లను ఎక్కడికక్కడ ముట్టడిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బయటికి రాకుండా యువత మొత్తం అడ్డుకుంటారని చెప్పేసి ఇవాళ